లీడర్ ఇంకో లీడర్ని అమ్మేయాలి. ఏం చెప్పి అమ్మేస్తాడో చూద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ రాబోతున్నారు ఎవరు? సుధీర్ ని అభి అమ్మేయాలి. ఆ తాజా పీస్ బాబు, పెళ్లి కాని పీస్ బాబు, లేడీ ఫ్యాన్స్ ఉన్న పీస్ బాబు వచ్చి కొనుక్కోండి అమ్మా. 100 రూపీస్. సుధీర్ డాన్స్ బాగా చేస్తాడు కాబట్టి సుధీర్ని కొనుక్కుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న శాంపుల్. రష్మి ప్లీజ్ కమ్ హియర్. సో ఇప్పుడు రష్మిని చూస్తూ ఒక పాట పాడాలి. నువ్వు బాగా డాన్స్ చేస్తే మంచి రేటు కొంటారంట అమ్మాయిలు. నువ్వు చేయబట్టుకో అమ్మాయి చేయబట్టుకో. అంటే ఫస్ట్ టైం అబ్బా నాకు ఫస్ట్ టైం ఓవర్ యాక్షన్ పట్టుకో చెయ్యి. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయడంలో సుధీర్ ఫస్ట్ ఉంటాడు కాబట్టి చూడండి. ఇలాంటివన్నీ కొనుక్కుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. పట్టుకున్నారు కదా, రెడీ 1 2 3. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడ బుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. సో చూసారు కదా, మా సుధీర్ని కొనుక్కోవాలంటే ఆయన క్వాలిటీస్ ఏంటో చెప్తాము. చూడండి, పాత సామాన్లు కొంటాం. మంచి జుట్టున్న సుధీర్ నమ్ముతున్నాం. పాత సౌరాలు కొంటాం. ప్రతి విషయానికి నా బొక్క అనే సుధీర్ నమ్ముతున్నాం. కొనుక్కోండి, సుధీర్ నమ్ముతున్నాం. పాత సామాన్లకు బొక్కలు పూడుస్తాం. సుధీర్ని కొంటే సీను ఫ్రీ. ఇతర సామాన్లకి బంగారు పళ్ళం ఫ్రీ. సో కొనుక్కోండి బాబు. రావాలి, టైం అయిపోతుంది, రావాలి సార్. ఓకే సార్, అమ్మేస్తున్నాం సార్. రైట్, చలో 5 రూపాయ మే లేలో. చంద్రాని మన సూపర్ సీన్ అమ్మాలి. ఏ టమాటే గువ్వ బట్టే బజే రాములే. ఏ టమాటే గువ్వ బట్టే బజే రాములే. కొనండి బాబు చంద్ర కొనండి. హీరోయిన్లు కట్టిన చీరలు ఫేమస్ కాదు నాకు తెలియదు, కానీ చంద్ర కట్టిన చీరలు చాలా ఫేమస్ అండి. కొనండి. డే టైంలో చంద్ర, నైట్ టైంలో చంద్రిక. కొనండి బాబు కొనండి. చీర కాడితే చికిలి చమేలి, చీరెత్తితే షీలాకి జవానే. ఏంటి ఎవడు స్పందించట్లేదు? డ్రెస్ లో ఉన్నాడన్నా, చీర కట్టుకొని రాపరా కొనేస్తాను. ఇప్పుడు అభిని చంద్ర అమ్మాలి. రండి బాబు రండి, అభిని కొనుక్కుంటే 4 చాక్ పీసులు ఫ్రీ. పెన్సిల్ ఫ్రీ. వీడికి ఎలా అమ్మాలో అర్థం అవట్లేదు. కండలు ఉండాలిగా, ఉంది బ్రెయిన్ ఉండాలిగా అమ్మడానికి. ఒక్క నిమిషం. అభి దేనికైనా పనికిస్తాడు, ఒకదానికి తప్ప. కొనుకెళ్ళండి బాబు. ఒక కామెడీ చేయలేడు కానీ తర్వాత చేస్తాడు. మీరు చేసిన తర్వాత మీరు చూసి వాడిని చూసి అయినా కామెడీ మీరు నేర్చుకుంటారు, కానీ వాడు నేర్చుకోడు. ఫస్ట్ కొనుకెళ్ళండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. ఫస్ట్ ఈ జబర్దస్త్ అని దాంట్లోంచి తీసుకెళ్ళండి. ఇది ఎక్స్ట్రా జబర్దస్తే. ఇదే ఎక్స్ట్రా అంటే వీడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా కాబట్టి ఇది కొనుకెళ్ళండి. ఇంట్లో దేనికైనా వాడుకోండి. పని మనిషి అవసరం లేదు, ఏ మనిషి అవసరం లేదు. ఒకడు ఉంటే ఇంట్లో ఉంటే చాడు మొత్తం ఫిలప్ చేస్తాడు. చాలా శంకర్ ఏమండి సీను నమ్మే. వేడివేడిగా సీన్ అండి. వేడివేడిగా సీను ఏమండి? వేడివేడిగా సీను చూడడానికి లేతకుంటే లోపలంతా ముదిరే. పేడ ముద్ద పైనుంచి తపక్కన కింద పెడితే ఈడిపోదు చూడండి, అలాగ ఉంటుంది. మాకు ఎవడ కొంటాడన్నా? ఆ ముక్కేటన్నా తొండతోకలాగా. ఆ ముక్కే అదృష్టంరా. ఎవడు కొంటాడు మరి? ఎంత అమ్మా? నీ ఇష్టం, నువ్వు ఎంత చెప్పు. 500 ఫిక్స్ చేసుకో లాస్ట్. 500 ఎక్కువ? నేను 10 రూపాయలు అనుకున్నా. సుధీర్ శంకర్ నమ్మే. రండి బాబు రండి, శంకర్ గారిని కొనండి. వీళ్ళు ఏమీ లేదు అనుకోవద్దు, అన్నీ ఉన్నాయి. దేని పనికిరావు. వీడు చూడండి, వీడికి ఇప్పుడు తల ఉంది,
పెద్ద పొట్ట ఉంది, వాళ్ళ బట్ట కూడా వస్తుంది త్వరలోని. వీడికి ఇంకా పెళ్లి కాలేదు, అమ్మాయిలందరూ రెడీగా ఉండండి, ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇటు స్కిట్ లో డైలాగులే మర్చిపోతాడు, రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా మర్చిపోతాడు. మీరు హ్యాపీగా ఏమవుతుందా బాబు? శంకర్ అని చెప్పని మన దగ్గర ఒక పీస్ ఉంది. నన్ను ఇంప్రెస్ చేస్తే ఏదనుకుంటా. వాడిని ఇంప్రెస్ చేయాలంటే నీ గురించి నిజాలు చెప్తాను. ఇంప్రెషన్ ఇంగ్లీష్ అనక తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు ఏంటి? నీకు స్పెల్లింగ్స్ వచ్చుగా? శంకర్ కి నచ్చని పదం ఇంగ్లీష్. నాగబాబు గారి స్పెల్లింగ్ చెప్పు. NABABEBBU. ఆ? రోజా మేడం స్పెల్లింగ్ చెప్పు. RAJO మేడం. నీ పేరు చెప్పు. శంకర్. SHNKAR. శంకర్ improved. శంకర్ ఏం చేయగలడు అసలు నాకు చూపించాలి, ఏం చేయగలడని. వాడు ఏం చేయలేడండి, అందుకే వాడిని నమ్మేద్దామని చెప్పి నేను తీసుకొచ్చాను. వీడందరూ తిడుతుంటాడు, పేడ వేస్తే రివర్స్ అయిపోయారు మొహం అని చెప్పి. నీ మొహం ఎలా ఉంటుందిరా? ఇప్పుడు అదే ప్యాడ్ ఎండిపోతే గోడకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వీడు నమ్మాలని నా వల్ల కాదు, ఎవడి వల్ల కాదు శంకర్ గారు నమ్మడం. వీళ్ళందరికీ బిస్కెట్ అంటాడు శ్రీకాకుళం వెళ్తే కోట్లు ఇచ్చుకుంటారు నన్ను.